పంపించిన అయ్యగారికి అమ్మగారికి కూడా వందనాలు. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాము. వాక్యమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నిలబడి నీవు చెప్పిన 7 మాటల్లో ఒక మాట గురించి నేను మాట్లాడుతుండగా నాకు ధైర్యాన్ని, శక్తిని, నీ మీదనైనా గౌరవాన్ని నాకు కలగ చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఆల్రెడీ అందరూ చెప్పిన మాటల్లో నాకు కొన్ని అక్కడ కూర్చొని విన్నాను కదా, కొన్ని పాయింట్స్ నాకు రేజ్ అయినాయి. అవి నేను చెప్తాను. అంటే నేను కంప్లీట్గా ఏది ప్రిపేర్ కాలేదు. అక్క చెప్పింది, వీళ్ళందరూ చెప్పినవి విన్న తర్వాత నాకు కొన్ని డౌట్స్ వచ్చినాయి. అవి నేను అయ్యగారిని అడుగుతాను, ఆయన చెప్తారు తర్వాత ఎక్స్ప్లెనేషన్. ఇంతకీ నేను మాట్లాడబోయే మాట మార్కు సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, సమస్తము సమాప్తమైందని ఆయన ఎరిగి, లేఖనం నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అని ఈ మాట ఆయన పలికారు. ఇది 5వ మాట. దీనికి ముందు 4వ మాట పలికారు. ఈ 5వ మాటలో నేను ఆలోచించింది ఏంటంటే, ఆయన అంత బాధలో ఉన్నారు. ఆయన అప్పటికి చాలా మానసికంగాను శారీరకంగాను చాలా నలిగిపోయి ఉన్నారు. ఆ రాత్రంతా ఆయన మెలకుగానే ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం వరకు ఆయన ఏమీ తినకుండా తాగకుండా ఉన్నారు. సో ఆ టైంలో ఏ మనుషుడైనా సరే నాకు దాహం వేస్తుందని చెప్పని అడుగుతారు. అందులో ఎలాంటిది లేదు. కానీ నిజంగానే దేవుడు ఆ మాట అడిగాడంటే, ఇందాక రాజక్క చెప్పింది, అది ఆత్మీయంగా ఆ మాటకి అర్థం ఆత్మల యొక్క భారాన్ని బట్టి ఆయన దాహం కలిగి ఉన్నారు అని చెప్పింది. ఆత్మీయంగానూ ఉన్నారు, అలాగే శారీరకంగానూ కూడా ఉన్నారని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఆయనకి లేఖనాలు బాగా తెలుసు. ఆయన రాసింది, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, ఆయన ఇచ్చిన వాక్యం ఆయన తెలియకుండా అయితే ఉండదు కదండి. ఆయనకి లేఖనాలు తెలుసు. ఆయన ఒకసారి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ మీద అందరూ రాళ్ళు విసిరి చంపాలని ధర్మశాస్త్రంలో ఉంది. అలాంటప్పుడు ఆ ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు ఆ ఒక స్త్రీ కనపడినప్పుడు కొంతమంది పరిసయ్యులు కానీ కొంతమంది మనుషులు యేసు ప్రభువుకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఆమెను తీసుకొని వచ్చి, ఏం చేయమంటావు, మరి ఈమె వ్యభిచారం మందు పట్టబడింది కదా అని చెప్పని అడుగుతారు. అడిగినప్పుడు యేసు ప్రభువు ఏ మాట చెప్పకుండా నేల మీద రాస్తారని చెప్పని మన వాక్యంలో ఉంది. అంటే వాళ్ళందరి ఉద్దేశం ఏంటి? ఇన్ కేసు యేసు ప్రభు వారు ధర్మశాస్త్రంలో ప్రకారం చేయండి అంటే ఆయన దేవుడు కాడు. ఎందుకంటే దేవుడు అనేవాడు శిక్ష వేయడు. ఆయనే పాపాల గురించి వచ్చాడు కాబట్టి ఆయన శిక్ష వేయడు. పోనీ మోషే ధర్మశాస్త్ర ప్రకారం కాకుండా ధర్మశాస్త్రం ప్రకారమే చేసేయండి, లేదా అలా చెయ్యొద్దు, మీరు మోషే ధర్మశాస్త్రం ప్రకారం చెయ్యొద్దు అని చెప్పారనుకోండి, అంటే నువ్వు మోషే కంటే గొప్పవాడువా అని చెప్పని కూడా వాళ్ళు వ్యతిరేకత చూపిస్తారు. సో ఈ 2 కాకుండా ఆయన మీలో ఎవరైతే తప్పులేదని మీరు అనుకుంటారో వాళ్ళు వేయండి అని చెప్తారు. అప్పుడు ఎవరూ వేయలేరు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఆ రాయి వేయగలిగిన అర్హత యేసుప్రభు మాత్రమే ఉంది. కానీ ఆ రాయి వేయలేదు. యోబు గ్రంథంలో నాకు ఒక చిన్న మాట అంటే చాలా ఇష్టం. ఆయన మన మీద చెయ్యి ఉంచి ఒక మధ్యవర్తి, ఎలాగంటే ఏదన్నా సమస్య వచ్చిందనుకోండి మన కుటుంబంలో, ఒక మధ్యవర్తిని పిలుస్తాము. అతను అవతల పార్టీ వాళ్ళు చెప్పేది వింటాడు, యువతల వాళ్ళది చెప్పేది ఉంటాడు. అంటే ఆ మధ్యవర్తి ఇద్దరి మధ్య చెయ్యి వేయగలిగిన కెపాసిటీ ఉండాలి. ఆ ప్రభువుకి ఆ కెపాసిటీ ఉంది కాబట్టి ఇద్దరి మీద చెయ్యి ఉంచి దేవునికి మనుషునికి ఇద్దరి చేతులు కలిపి సమాధానాన్ని కలగజేశాడని చెప్పి నేను నమ్ముతున్నాను. అయితే దేవుడు కంప్లీట్గా మనిషి 2 విధాలుగాను ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఫిలిప్పీ గ్రంథంలో మనందరికీ తెలుసు, దేవుడు స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టలేని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ దాసుని స్వరూపంగా తనను తాను రిక్తునిగా చేసుకుని వచ్చి మనుషుని పోలికగా వచ్చాడని చెప్పినాడు. రిక్తునిగా అంటే ఏంటి? ఖాళీ చేసేసుకోవడం. పూర్తిగా మనుషునిగా ఖాళీ చేసేసుకున్నాడు ఆయన. పూర్తిగా మనిషిగా తను వచ్చాడు.
సో ఆయన మనిషిగా వచ్చినప్పుడు పూర్తిగా దేవుని లక్షణాలు అయితే ఆయన వదిలిపెట్టి రాలేదు కదా. పూర్తిగా దేవుని లక్షణాలు వదిలిపెట్టిన వాడు ఆయన కాదు. పూర్తిగా మనిషిగాను ఆయన ఇక్కడ జీవించాడు. కాబట్టి ఆ శ్రమల తీవ్రత యందు నేను తప్పికొని ఉన్నాను అని చెప్పని మాట్లాడారు. ఇందక్కడ అక్క చెప్పినట్లుగా 450 సంవత్సరాలు ఇశ్రాయేలీలు కానాన్ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు నిజంగానే దారిలో వాళ్ళకి దాహం వేసినప్పుడు బండను కొట్టి వాళ్ళు దాహాన్ని తీర్చుకున్నారు కదా. తర్వాత అదే కొన్నాళ్ళకి ఏమైందంటే దేవుడు నోవాహు జలప్రలయాన్ని నోవాహు జలప్రలయాన్ని రప్పించిన దేవుడు, మొత్తం సృష్టినంతా అంతం చేసిన దేవుడు ఒక గ్లాస్ వాటర్ తాగలుగుతాడు కదా. కానీ ఆయన అది ఆశించలేదు. దాని అర్థం ఆయన కేవలం దప్పికొన్నానంటే ఆ వాటర్ గురించి కాదు. అలాగే ఇంకొక మాట, సంసోన్ ఉన్నాడు, 1000 మంది ఫిలిష్టియల్ని చంపేసి, అది కూడా గాడిద ఎముక దవడ ఎముకతో 1000 మందిని చంపేసి వస్తూ ఉంటుంటే సంసోన్కి దాహం వేస్తుంది. చంపేసినాక ఈయన వస్తూ ఉంటుంటే ఆ దాహం వేస్తే దేవుడిని అడుగుతాడు, నా మీద దయ చూపించు, ఇంతమందిని నేను చంపొచ్చాను, ఇలాగ దాహంతో నేను చచ్చిపోయేటట్టున్నానంటే అక్కడ ఒక గోతిలో నుండి దేవుడు నీళ్ళని పుట్టిస్తాడు. ఆ గోతి పేరు రామత్లిహ, అంటే పిలిచిన వాని యూట అని అర్థం. అలాంటి అరణ్యంలోనే, గోతుల్లోనే, అలా ఇశ్రాయేల్ నడిచిన అరణ్యంలోనే, నోవాహు జలప్రలయంలోనే ఇంకొక మాట ఉంటుంది కీర్తనలో, దేవుడు సముద్రాలకి ఆనకట్ట వేశాడంట, వాటికి ఇసుక తిన్నెల్ని సరిహద్దులుగా పరిచాడంట. అలాంటి గొప్ప దేవుడికి వాటర్ తాగడం, దాహం వేయడం అనేది ఇంపాసిబుల్. కానీ ఆయన మనుషుడు శరీరంగా ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో మనం మనుష్య శరీరంగా ఉన్నప్పుడు మనలో పాపం ఉంటుంది, మనలో అన్ని రకాల సింటమ్స్ అనేవి ఉంటాయి. యోబు అంటాడు కదా, పాప సహితుడిలో నుండి పాపరహితుడు వచ్చాడని చెప్పని, ఆ విధంగా వస్తే ఎంత మేలు అని చెప్పని యోబు గ్రంథంలో ఉంటుంది. అలా పాప సహితుల్లో నుండి దేవుడు పాపరహితుడిగా మన కోసం వచ్చాడు. నేను ఇంకొక మాట చెప్దాం అనుకుంటున్నాను, లేఖనాలు నెరవేరాయని చెప్పని ఆయన ఇప్పుడు ఒక మనిషిని ఆ రోజు నైట్ ఆయన పస్కా బలి ఆచరించాడు, అందరితో కలిసి భోజనం చేశారు. తర్వాత కొంతమంది 3 శిష్యులను తీసుకొని గెత్సెమనే తోటకు వెళ్ళినాక అక్కడికి కొంతమంది ఆయన ప్రార్థన చేశాడు. ఎంతవరకు అంటే రక్తం నీటి బిందులుగా మారేంత వరకు కూడా ఆయన ప్రార్థన చేశాడు. తర్వాత ఏమైంది, సైనికులు వచ్చారు, ఆయన తీసుకొని ప్రధాన యాజకుడైన కయ్యప్ప దగ్గర తీసుకొని వెళ్ళారు. కయ్యప్ప పిలాతు దగ్గరికి తీసుకొని పంపించాడు. అది కూడా మధ్యరాత్రిలో తీసుకెళ్ళిన ఆయన్ని ఉదయం వరకు విచారించి ఉదయాన్నే పిలాతు దగ్గరికి పంపించారు. పిలాతోమో హేరోదు దగ్గరికి పంపించాడు, హేరోదోమో సైనికుల దగ్గరికి పంపించాడు. మళ్ళా సైనికులు తీసుకొచ్చి, క్రూరులైన సైనికులు చీట్లు వేసి ఇవన్నీ ఆయన ఎంతో అవమానించి, ఆ రోజు రాత్రంతా మధ్యాహ్నం అంతా అవమానించి తీసుకొని వచ్చి మళ్ళీ పిలాతు దగ్గర తీసుకొస్తే, పిలాతు ఈ నేరం నా మీద కానీ నా పిల్లల మీద కానీ ఉండదని చెప్పని శిక్ష వేశాడు. సో ఇంత ప్రాసెస్లో ఆయనకి దాహం అనేది కలుగుద్ది. ఎందుకంటే ఆయన ఈ లోకంలో మనుషుడుగాను ఉన్నాడు, అలాగే దేవుడుగాను ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన 5000 మందికి కొండ మీద ప్రసంగం జరుగుతున్నప్పుడు 5000 మందికి ఆకలి కలిగినట్టే ఈయనకు కూడా ఆకలి కలిగింది. ఈయన ఆకలి కొని ఉన్నారు. 5000 మంది ఆకలిని, అంటే ఆకలి కొనుండి మనుష్యుడుగాను ఉన్నాడు, అలాగే 5000 మంది ఆకలిని తీర్చి దేవుడుగాను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అలాగే ఆయనకు అలసట కలిగి ఒక రోజున వీళ్ళు సముద్రంలో వెళ్చుండగా ఆయన ఏం చేస్తాడు, పడుకుని ఉంటాడు. అప్పుడు అలసట కలిగి, ఎందుకంటే శారీరకంగా ఆయన దేవుడు మన సశరీరుడుగా మన దగ్గరికి వచ్చాడు కాబట్టి ఆ విధంగా పడుకుని ఉంటాడు. తర్వాత అదే సముద్రంలో తుఫాన్ రేసినప్పుడు ఒక దేవుడిలాగా లేచి ఆ తుఫాన్ని గద్దిస్తాడు. అంటే ఒక మనుష్యుడుగాను దేవుడు ఇక్కడ ఉన్నాడు, అలాగే దేవుడుగాను ఇక్కడ ఉన్నాడు. అలాగే ఆయన తనకు తానుగా ప్రాణం పెట్టి మరణించారు. అలాగే ఈ లోకంలో ఉన్నప్పుడు 3 బ్రతికించారు, లాజర్ని, యాయిరు కుమార్తెని, నయీను కుమారుణ్ణి. ఇలా 3 దేవుడు బ్రతికించాడు. అంటే ఆయన దగ్గర జీవము ఉంది, మరణము ఉంది. ఆయన పూర్తిగా మనుషుడుగాను ఉన్నాడు, అలాగే కంప్లీట్గా దేవుడుగాను ఉన్నాడు. సో
నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నిజమే, ఈయన లేఖనాలన్నీ నెరవేర్చాడు. ఎందుకంటే 1000 సంవత్సరాల క్రితం దావీదు గ్రంథంలో రాసి ఉంది, యెషయా గ్రంథంలో రాసి ఉంది. ఏమని? ఇలాగ చీట్లు వేస్తారు, చేదు చిరుకనిస్తారు, మళ్ళీ ఆయన సహచరులే ఆయన్ని పట్టిస్తారు, సైనికులు తీసుకుని వెళ్ళిపోతారు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ పారిపోతారు, అలాగే తను నమ్మిన తన విహితుడే తనను అప్పచెప్తాడని చెప్పని వాక్యంలో ఉంది. ఇవన్నీ వాక్యాలు ఆయనకి తెలియవా? తెలుసు. కానీ ఆయన ఎంత గొప్ప ఆలోచనకర్త అంటే అంత శ్రమలో కూడా ఆ వాగ్దానాలను కానీ ఆ లేఖనాలను కానీ అది ఏది మర్చిపోలేదు. ఎందుకంటే సృష్టిని సృష్టించిన సృష్టికర్తకి ఆలోచన అంత తీవ్రమైన పరిస్థితుల్లో కూడా ఆయన ఆలోచన శక్తి కొంచెం కూడా పోలేదు. ప్రతి లేఖనాన్ని నెరవేర్చి ఆయన సిలువ పొందారు. అదేవిధంగా ఇంకొక మాట ఉంటుంది హెబ్రీ గ్రంథంలో, ఆయన ప్రధాన యాజకుడుగా ఉండి మనతో సహానుభావము లేనివాడు కాదు, కానీ అంటే మనతో సహానుభావంగానే ఉన్నాడు. ఒక మనిషిగా మనతో పాటే జీవించాడు, ఒక మనిషిగా మనతో పాటే ఉండి అన్ని నిందలు అంత కష్టమైన బాధని భరించాడు. కానీ ఆయనలో ఏ పాపము లేదు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడని చెప్పని వాక్యం ఉంది. సో ఇందాక అక్క చెప్పినప్పుడు నాకు ఒక మాట అర్థమైంది. సమరయ స్త్రీ అని చెప్పని చెప్పింది కదా, ఆ సమరయ స్త్రీ అక్కడ ఒక క్వశ్చన్ అడుగుద్ది. నేను మళ్ళీ దప్పికొనకుండా ఉన్నట్లు, అలాగే మళ్ళీ ఇంత దూరం నాకు దప్పికైనా నేను రాకున్నట్లు నాకు జీవజాలం ఇచ్చే ప్రభు అని అడుగుద్ది. అంటే మనుషులు ఎలా ఉన్నారంటే వాళ్ళ స్వభావము దాహం తీరిపోవాలి. ఆ దాహం నాకు ఎలా అయినా, ఇప్పుడు ఆవిడ్ని ఏమని అడుగుతారు? దాహానికి ఇస్తావా అమ్మ అని చెప్పని అడుగుతాడు. దాహం అంటే ఏంటి? హృదయం. నీ హృదయం నాకు ఇస్తావా? నేను నీ తలుపు దగ్గర నిలబడి తలుపు కొడుతున్నాను కదా, నీ హృదయం నాకు ఇస్తావా అని చెప్పని దేవుడు అడిగాడు కదా. నా దృష్టిలో దాహం అంటే హృదయం అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఆ సమరయ స్త్రీ ఏమనుకుంది? నా తప్పిక తీరిపోవాలి, నేను ఇంత దూరం రాకూడదు అని చెప్పని దేవుణ్ణి అడిగింది. కానీ ఆయన వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే అమ్మ నాకు దాహం కావాలి అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ఏం చేసింది? దాహం ఇవ్వాలి, ఇస్తేనే యేసుప్రభు దాహం తీరుతుంది. కానీ ఆవిడ నీళ్ళు పోసినట్టు ఆయన తాగినట్టు లేదు. ఈవిడ ఈయన అడిగింది ఏమని? నాకు నీళ్ళు కావాలి, మరి నేను మళ్ళీ రాకూడదంటే ఈయన ఏమి ఒక బావి కట్టివ్వలేదు, లేదా ఇంటి ముందు ఒకటి ఏది తవ్వలేదు. కానీ ఆవిడ దాహం తీరిపోయింది. కానీ ఇక్కడ ఏంటి, ఒక చిన్న పాయింట్ నాకు ఏం తగిలిందంటే, నీకెంతమంది నీ భర్త ఎక్కడున్నాడమ్మా అంటే ఆవిడ నాకు భర్త లేడని చెప్పుద్ది. అంటే భర్త లేడా? సరే నువ్వు సత్యమే చెప్పావని చెప్పని అంటాడు. నీకు 5 భర్తలు ఉన్నారు, ఇంకొకడు నీ ఇంట్లో ఉన్నాడు, కానీ నువ్వు కాదు అని చెప్పావంటే ఆవిడలో ఇంకా నిజం ఉందని చెప్పని అన్నాడు. కానీ ఆవిడ అక్కడనే కాదు, ఆ 6 విడిచిపెట్టేసి 6 మనిషి సంఖ్య, 7వ వాడిగా దేవుని భర్తగా ఆవిడ పొందుకుంది. అంటే మన భర్తే మనకు శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి ఆయన్ని శిరస్సుగా 7వ వాడిగా తీసుకుంది. 6 మనుషుల సంఖ్య, కానీ ఆవిడ తీసుకుంది ఏంటి? 7వ వాడిగా ఆయన్ని తన సృష్టికర్తగా, తన భర్తగా, తన దేవుడిగా అంగీకరించింది. అలాగే ఇంకొక మాట గుర్తొచ్చింది. లాజరు గారు ఉన్నారు కదండి, ధనవంతుడు లాజరు కథ మనకు తెలుసు కదా, పేదవాడు కదా. అందులో అబ్రహాము రొమ్మున నువ్వు ఆనుకుని ఉన్నావు కదా, నీ చేతి వేళ్ళతో కొంచెం నాకు నాలుకని చల్లార్చని చెప్పని అడుగుతాడు. నాకు అంటే ఇక్కడ మన దాహం తీరకపోతే పాతాళంలోకి వెళ్ళినా మన దాహం తీరదు. ఇక్కడ మనం రక్షణ పొందకపోతే అక్కడికి వెళ్తే అక్కడ తీరే అవకాశం కూడా లేదు. అంటే ఆయన కూడా అంటాడు కదా, నీ బంధువుల దగ్గర నేను వేరే వాళ్ళని పంపిస్తాను కానీ నువ్వు వెళ్ళడం అయితే కుదరదు అంటాడు. అంటే మన దాహం అనేది ఇక్కడ తీరాలి, కానీ వేరే చోటుకి వెళ్ళినాక మనం ఎంత తాపత్రయపడినా ఆ దాహం అనేది తీరదు. దాహం అనగా ఆత్మ, దాహం అనగా హృదయం, దాహం అనగా సువార్త. నాకు తెలిసినంత ఇదే. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించును గాక.